ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనపై దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి తెలిపారు. సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 ఏళ్లు అనే పేరుతో ఏపీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయవాడకు వచ్చారని తెలిపారు. రేపు తిరుపతికి బండి సంజయ్, విశాఖకు లక్ష్మణ్, ఆ తర్వాత శ్రీనివాస్ వర్మతో పాటు పలువురు బీజేపీ నేతలు సభల్లో పాల్గొని ఏపీ అభివృద్ధికి మోదీ చేసిన కృషిని వివరించనున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి జూన్ 9 నాటికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశపు అమృతకాలం, సేవ సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు ఈ ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా చేయడం జరుగుతోంది. జూన్ 9వ తారీఖు నుంచి మన రాష్ట్రంలో కూడా, జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందించింది, అలాగే మన రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటును అందిస్తుంది అనే అంశాలు ప్రతి చోట మండల స్థాయిలో సమావేశాలు పెట్టి తెలియజేసే విధంగా ప్రణాళిక రచించడం జరిగింది. దీనిలో భాగంగా అనేక మంది కేంద్ర మంత్రులు రావడం జరుగుతోంది మన రాష్ట్రానికి. ఈరోజు విజయవాడకి కిషన్ రెడ్డి గారు వచ్చారు, కేంద్ర మంత్రి. వారి ద్వారా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అలాగే రేపు బండి సంజయ్ గారు వస్తున్నారు తిరుపతికి, డాక్టర్ లక్ష్మణ్ గారు వస్తున్నారు విశాఖపట్నానికి, అలాగే మన కేంద్ర మంత్రి వర్మ గారు వస్తున్నారు, సత్యకుమార్ గారు, మన రాష్ట్ర మంత్రి సత్యకుమార్ గారు కూడా పాల్గొంటున్నారు. ఇలా ప్రతి జిల్లాలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో మోదీ 11 ఇయర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో అన్ని విధాల సహకారం, తోడ్పాటుని అందిస్తున్నారు.